మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? పూజలు చేసి తాయెత్తులు కట్టుకుంటే మంత్రి పదవి వరిస్తుందా అంటే అవుననే నమ్మి 57 లక్షలు మోసపోయారు ఓ ఎమ్మెల్యే. ఎక్కడో కాదు, వరంగల్ జిల్లాలోనే పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కోయదొర మాటలు నమ్మి అడ్డంగా బుక్కయ్యారు. పూజలు చేస్తే మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని ఇద్దరు కోయదొరలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను నమ్మించారు. పూజల పేరుతో హడావిడి చేశారు. వారి మాటలు నమ్మిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు 57 లక్షలు చదివించుకున్నారు. ఆ డబ్బుతో కోయదొరలు మాయమైపోయారు. మోసపోయామని గుర్తించిన ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే ఆయన మాత్రం మంత్రి పదవి కోసం తాను కోయ పూజార్లకు డబ్బులు ఇవ్వటం లేదన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన కాలమిది. కానీ కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం కోయదొరల్ని నమ్మి నట్టేటా మునుగుతున్నారు. ధర్మారెడ్డి కుటుంబం ఇలాగే మోసపోయింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలో చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకునే వరకు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మోసపోయిన ఎమ్మెల్యే మాత్రం రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా బంధువులతో ఫిర్యాదు చేయించారు. డబ్బులు తీసుకున్న కోయదొరలు వేరే చోటుకి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరిద్దరూ పాత నేరస్తులా లేదా ఇక్కడే తొలిసారిగా ఈ సంఘటనకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కోయదొరలు పూజల పేరుతో తన కుటుంబాన్ని మోసం చేసిన మాట వాస్తవమే అంటున్నారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి. అయితే ఈ పూజలు మంత్రి పదవి కోసమే అన్న వార్తల్ని ఆయన ఖండించారు. విషయం తెలిసి తానే వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారన్నారు. తనకు అసలు మంత్రి పదవిపై ఆశే లేదంటున్న ధర్మారెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. వివాదంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాస్త ఇరుక్కున్నాడు కనిపిస్తుంది. దీనిపై మరింత మనకు వివరించేందుకు ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఎమ్మెల్యే గారు. నేను నుంచి వార్తలు వస్తున్నాయి, మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పూజ నిర్వహించారని, కోయదొరలకు లక్షలు ఇచ్చారని ఒక వివాదం అయితే చెలవుతుంది. వార్తలు కూడా దావనంలో వ్యాపిస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది దీనిలో? అది మంత్రి పదవి కొరకు అనేది అవాస్తవం. కోయదొరలు అనేవాళ్ళు ఓ రోజు మా ఇంటికి రావడం వాస్తవం. చాలామంది కార్యకర్తలు, చాలామంది మా దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు నేను కార్యకర్తలతో డిస్కస్ చేసినాడో వచ్చి వాళ్ళ భాషలో, కోయ భాషలో దొర అయ్యా మీరు ఇట్లా అట్లా అని చెప్పి మాట్లాడడం పబ్లిక్లోనే జరిగింది. తర్వాత ఇది వద్దని చెప్పి అందరి ముందే బలవంతంగా కూడా బయటికి పంపించడం జరిగింది. అట్లా 3-4 సార్లు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది, వాళ్ళు చేయడం జరిగింది. కానీ నేను ఎప్పుడు కూడా పూజలకు కానీ దానికి కానీ ఆస్కారం ఇవ్వలేదు, వాళ్ళతో నేను పూజలకు పోలేదు. తర్వాత ఏమైందంటే అసలు వాస్తవంగా ఏంటంటే సరే మనం లేని టైంలో మహిళలను మా మిసెస్ కావచ్చు, మా పాపను కావచ్చు, మీరు ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మాటలకు, గారడి మాటలకే కావచ్చు, లేకపోతే వాళ్ళ మోసపూరితమైన మాటలకు మోసపోయింది వాస్తవం. ఎలా మోసపూరితమైన ఎట్లా మీరు అనుకుంటున్నారు? అంటే వాస్తవంగా మా అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, ప్లస్ ప్రెగ్నెంట్ తోటి ఉంటే మీకు కొడుకు పుడతాడు, నీకు ఇట్లా పుట్టియాలి, మేము ఒక చెట్ల మంది ఇస్తాం అది అని చెప్పి ఏదో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మోసపోయి ఇచ్చిండ్రు. దాన్ని ఆమె మళ్ళీ ఒక కంపెనీకి ఆమె ఎండి, ఆమె చెక్ పవర్ ఉంది కాబట్టి బ్యాంకులకి వెళ్ళి డ్రా చేసింది, సెల్ఫ్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. అది మోసం జరిగిందని మేము గుర్తించడం జరిగింది. మళ్ళీ వచ్చిన రోజు పట్టుకొని పోలీస్ స్టేషన్ ఇచ్చిన. అంటే కోయదొరలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా నమ్మించే ప్రయత్నం చేశారు? మంత్రులు కానీ సీఎంల ఫోటోలు పెట్టుకుంటారు కదా? చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు, చాలామంది జనరల్గా మనం కూడా చాలామంది అయ్యగారు చెప్పిన పూజలు చేస్తారు, హోమాలు చేస్తారు, రకరకాల ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సరే కోయదొరలతో అయితే మనం అది ఎప్పుడు కూడా మేము నమ్మలేదు. వాళ్ళ దగ్గర ఫోటోస్ ఉంటాయి కదా? వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాలామంది మంత్రులు ఉన్నాయి, పాత మాజీ మంత్రులు, కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రులు ఉన్నాయి, తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రులు ఉన్నాయి, చాలామంది మన జిల్లాలో వాళ్ళవి కూడా ఉన్నాయి, అధికారులు కూడా ఉన్నాయి, ఉన్నతాధికారుల ఫోటోలు కూడా పెట్టి పూజలు చేసి ఇట్లా చేసినట్టు చేసి చూసి మీరు టెంప్ట్ అయ్యారా? అసలు నేను దాన్ని నమ్మలే నాకు సంబంధమే లేని ఇష్యూ, మనకు అది కాలేదు. ఈరోజు మనం ఇవన్నీ చూసి వాళ్ళ సెల్లల ఫోటోలు చూసి అవన్నీ చూసినాక మనం ఇదంతా ఉన్నాయని చెప్పి వాళ్ళు పట్టుకున్న రోజు ఇవన్నీ కనపడ్డాయి అన్నమాట. రైట్. ఆ కోయదొరలు ముంబైకి వెళ్ళడం, వారణాసికి వెళ్ళడం, అనేక రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నుంచి మీకు నేరుగా ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఫలానా దగ్గర మేము పూజ చేశాము, ఫలానా దగ్గర అన్నదానం చేశాము, ఇట్లాంటి కొన్ని అంశాలు మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అది మా పాపతోటి మాట్లాడింది వాస్తవం అట. పాపతోటి ఇట్లా మేము ఆడ పూజ చేయాలి, ఈడ పూజ చేయాలని ఇట్లా నమ్మిస్తేనే పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చింది. ఇచ్చి అది వాళ్ళు పోయి ఎక్కడి నుంచి వాళ్ళ కొరియర్స్ వాళ్ళు ఎవరో ఫోన్ చేసిందని కూడా చెప్పింది పాప.
అది నాతోటి కాదు పాపతోటి వాళ్ళతో చేసింది. రైట్, మీకు మంత్రి పదవి ఆశ లేదు, అది నేను ఒప్పుకుంటాను. కానీ మీ కుటుంబ సభ్యులు, మీ మిస్సెస్ కానీ, లేకుంటే మీ కూతురు కానీ, మీ అల్లుడు కానీ, అంటే మా నాన్నకు మంత్రి పదవి వస్తే మాకు బాగుంటుంది అంటే ఇట్లా వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది కదా? అసలు రియల్గా చెప్పాలంటే మా ఇంట్లోకి వెళ్ళి వచ్చిన వార్త కదా అది. కోయోళ్ళే ఎవరింటికి పోయినా నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు మంత్రి అవుతావు, నీకు ఈ యోగం ఉంది ఆ యోగం ఉంది అని చెప్పి రకరకాలుగా అన్న వర్డ్స్ మీరు విని మీరు క్రియేట్ చేస్తున్నారు, మీడియా క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా వచ్చింది మరి? మీడియాలో ఎట్లా వచ్చింది? నిప్పులేదో పోరాదు కదా, మీడియాలో ఎలా వచ్చింది? వాళ్ళు చెప్పే భాష అది. వాళ్ళు ఇప్పుడు రేపు పోలీస్ స్టేషన్లో కూడా అడుగుతారు, వాళ్ళు లేనిపోయి చెప్తూ ఉండొచ్చు. అట్లాంటిది మనకి ఎప్పుడు కూడా ఆశ లేదు. మీకు కూడా 2-3 సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా మారినప్పుడు కూడా మంత్రి కొరవైనా దాని కొరకు అట్లాంటిది ఏది లేదు. నాకు ఈ రోజు కూడా ఆశ లేదు. కోయదరకు 50 లక్షలు ఇచ్చారా మీరు? అంటే మీ కూతురు గారు మీరు కానీ? అసలు అది తెలియకుండా జరిగింది. ఒకవేళ నేను ఇచ్చటోనైతే నేనెందుకు పోలీస్ స్టేషన్ పోతా? మీరు ఒకటి గ్రహించండి, నేనే ఇచ్చినట్టయితే నేనే పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయి కేసు పెట్టిస్తా? నాకు తెలియకుండా జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ పెట్టి, అదే నేను ఇచ్చిండరే నాకు ఇచ్చిన పైసలు నువ్వు మోసం చేసావు, నాకు ఏమైనా అడుక్కుంటావు. నేను రెడ్ హ్యాండ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్ కేసులు నేనే అప్ప చెప్పినాం. రైట్, మీరు కాదు, మీకు ప్రమేయం లేదు, మీకు ఆశ లేదు. కానీ మీ కుటుంబ సభ్యులకు ఆశ ఉండొచ్చు కదా, ధర్మారెడ్డి గారు ఫలానా పొజిషన్లో ఉంటే బాగుంటుందని. సరే, వాళ్ళకి అట్లాంటి మాయమాటలు చెప్పడం వల్ల కదా ఈరోజు మోసపోయింది. ధర్మారెడ్డి గారు మీరు చాలా మెచ్యూరిటీ పొలిటీషియన్, చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఎందుకంటే దాదాపు 3 సార్లు పోటీ చేశారు, చాలా రాజకీయాలను కూడా చాలా దగ్గర నుండి చూశారు. కానీ ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే కుటుంబం కావచ్చు, ఇలాంటి మాయమాటలకి, కోయదురుల మాటలకి, క్షుద్ర పూజలకి, తర్వాత ఇలాంటి మూఢనమ్మకాలకి ఎమ్మెల్యే కుటుంబం చాలా మూఢంగా నమ్మింది అనేది బయట అనుకుంటే ఎట్లా ఉంటుంది? అంటే ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఎట్లా ఫీల్ అవుతారు? ఎమ్మెల్యేగా నేను ఎవరిని మోసం చేయలే, ప్రజలను మోసం చేయలేదు. నేను మోసం, కానీ మీరు మోసపోయారంటారు. నేను అరే ఇంట్లో ఇప్పుడు ఒక కుటుంబం అనగా 10 మంది ఉంటాం. 10 మంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు మోసపోయినప్పుడు కుటుంబ బాధ్యతగా నేను సరే దాన్ని సరిదిద్దుకోవడానికి ఏ విధంగా సరిదిద్దుకోవాలి, దాన్ని ఎట్లా చేయాలనే ఉద్దేశంగానే చట్టపరంగానైతే ఉంటుందని చెప్పే కదా నేను పోలీస్ స్టేషన్ పోయింది. రెండోది ఏంటంటే మీరు అంటున్నారు, మనం నిజంగా వాస్తవంగా పబ్లిక్ను మోసం చేసినప్పుడు, ఇదన్నీ చేసినప్పుడు మోసకారిగా మనం అనుకోవాలి. మోసం జరుగుతుంది, మంచిలను మోసపోతున్నారు. ఇవాళ మనమేముంది, ఎమ్మెల్యే అయినంత మాత్రం నేను కూడా ఒక సామాన్యునే కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఎమ్మెల్యే కుటుంబం అయితే మోసపోయింది. తాను దీంట్లో దాని ప్రమేయం లేనప్పటికీ కానీ నా కుటుంబ సభ్యుల ప్రమేయం అయితే ఉంది, మోసం అయితే జరిగింది. ఆ మోసం నుంచి బయటపడేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో వెంకట్, NTV, వరంగల్.